వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ మామిడికాయ పులిహోర. దానికోసం ముందుగా రైస్ కుక్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అందుకని ముందుగా నేను రైస్ కుక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ రైస్ తీసుకొని దాన్ని 3 సార్లు నేను వాష్ చేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకొని దాంట్లో 3:6 రేషియో వాటర్ వేయాలి. అంటే 1కి 2 చొప్పున వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. దీంట్లో నేను కాస్త ఉప్పు, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటాను. అప్పుడు విడివిడిగా పొడి పొడిగా వస్తుంది రైస్. మీరు ఏ రైస్ వెరైటీ చేసుకున్నా ఇలా చేసుకుంటే రైస్ని మీకు పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా. కుక్కర్ పెట్టేసి 3 విజిల్స్ రానిస్తాను. అది చల్లారి పెట్టుకుంటాను పక్కన. మీన్వైల్ నేను తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని ఒక 3 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడాక దీంట్లోకి జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా వేగాలి. వేగిన తర్వాత దీంట్లోకి మినపప్పు, ఇది హాఫ్ స్లిట్ మినపప్పు, వేసుకున్నాను. పల్లీలు కూడా వేసుకున్నాను. పల్లీలు ఒక 4 స్పూన్ల పల్లీల వరకు నేను తీసుకున్నానండి. 3 గ్లాసుల రైస్కి ఆ మాత్రం పడతాయి. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇవి అయితే సరిపోతాయి. ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోండి. పల్లీలు మాడకూడదు. మీకు పులిహోర రుచి మొత్తం తాలింపులోనే ఉంటుంది. తర్వాత పెద్ద ప్రొసీజర్ ఉండదండి. పులిహోర తాలింపులోనే రుచి ఉంటుంది. ఆ తాలింపు మాడిపోనివ్వకండి. అది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వస్తే సరిపోతుంది. మీకు పల్లీలు వేగాయని ఎప్పుడు తెలుస్తుందంటే పల్లీలు అవి చిటపట్లాడి మీకు సగానికి విరిగినట్టుగా అవుతాయి. మిరపకాయలు వేసుకున్నాను. మిరపకాయలు ఒక 10 దాకా తీసుకున్నాను. మిరపకాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇంకా మీకు చల్లమిరపకాయలు ఉంటే వేసుకోండి. మీకు ఇది ఒక టిప్ అనుకోవచ్చు. ప్రతి పులిహోర, దద్దోజనం వీటన్నిటికీ తాలింపులో చల్లమిరపకాయలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంగువ కన్నా కూడా మీకు చల్లమిరపకాయలు తెచ్చే రుచే వేరండి. దీంట్లోకి నేను పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ ఎందుకు వేసుకున్నా అంటే స్లిట్ చేసుకొని వేసుకున్నప్పుడు మనం చేత్తో కలిపితేనే దాంట్లోకి కారం దిగుతుంది. అదే ఇలా వేసుకున్నాం అనుకోండి, మీరు గరిటెతో కలుపుకున్నా కూడా చక్కగా కారం దిగుతుంది అన్నంలోకి. అందుకని నేను కచ్చాపచ్చగా దంచుకున్నాను దాన్ని. దీంట్లోకి కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు నేను 2 చోట్ల వేసానండి. ఇక్కడ వేసాను. ఇంకా నేను రైస్ ఆరబెట్టుకునేటప్పుడు రైస్లో కూడా వేడివేడి రైస్లో నేను కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకున్నాను. అలా కలుపుకోవడం వల్ల మీకు మంచి వాసన వస్తుంది. దీంట్లో కాస్త పసుపు, ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోండి, ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. పులిహోర ఇంగువతోనే పులిహోర ఉంటుంది. ఇంగువకి పులిహోరకి అవినాభావ సంబంధం అంటారు. అందుకని సో మీరు ఇంగువ ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఇంగువ వేసుకోండి. ఇంకా మీరు చెప్పాను కదా, చల్లమిరపకాయలు ఉన్నా కూడా తాలింపులో వేసుకోండి. అవి వేసుకొని మీరు అన్నంతో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను తాలింపు వేపుకుంటున్నాను. కొంచెం వేగనిస్తాను. ఇంకా కొంచెం వేగనిస్తే తాలింపు రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాను నేను. ఇంకా దీంట్లో వేసే ఏమి ఉండవు. మామిడికాయ పులిహోరకి ఎప్పుడు మీరు తాలింపులో పులిహోర పేస్ట్ వేసుకోకూడదండి. అంటే మీరు పులిహోర తురిమి దాచిపెట్టుకుంటారు కదా, మీకు అన్ సీజన్లో ఆ పేస్ట్ని దీంట్లో వేయకూడదు. వేశారంటే మాత్రం అది ఉడికిపోయినట్టుగా అయిపోయి మీకు అన్నంలో సరిగా కలవదు. సో మీరు అన్నంలో విడిగా మామిడికాయ తురుము మీరు ఆల్రెడీ తురుము చేసి పెట్టుకొని పసుపు ఉప్పు కలిపి పెట్టుకొని ఉంటారు కదా, లేకపోతే మీరు ఫ్రెష్గా చేసుకున్న కొంచెం పసుపు ఉప్పు కలిపేసి అది అన్నానికి పట్టించుకోవాలి. ఇక్కడ తాలింపు అయిపోయింది. నేను కట్టేసుకుంటాను. ఇదిగోండి, నేను ఇలా మామిడికాయ తురుముకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. సీజనల్గా మామిడికాయలు వచ్చినప్పుడు రసం మామిడికాయలు, పర్టికులర్గా రసం మామిడికాయలే అండి. అన్నంకైనా మీరు పప్పులో వేసుకున్నా అవే రుచిగా ఉంటాయి. లేకపోతే జలాలన్న ఒకటి దొరుకుతాయి, అవి కూడా బాగుంటాయి. ఇలా నేను తురిమేసి పసుపు ఉప్పు కలిపి జిప్లాక్ బ్యాగ్లో వేసుకుని నేను ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడు అలాగే చేస్తానండి. అది ఇయర్ మొత్తం వస్తుంది మనకి. ఇంకా ఒరుగుల్లాగా కట్ చేసుకొని పెట్టుకుంటే అది పప్పులోకి వేసుకోవచ్చు. ఇదిగోండి అన్నము నేను ఇలా కరివేపాకు వేసుకున్నానని చెప్పాను కదా, అన్నంలో కరివేపాకు వేసుకొని వేడివేడి అన్నంలో అలా ఆరబెట్టుకున్నాను. పొడి పొడిగా ఆరిపోవాలి రైస్. అప్పుడు మీరు చేయి పెట్టి కలుపుకున్నా మీకు అంత కాలకోకుండా ఉంటుంది.
ఇప్పుడు దీంట్లోకి నేను మామిడికాయ తురుము వేసుకొని కలుపుకుంటాను. కాస్త కలుపుకోవాలి ఇక్కడే. కలుపుకున్నాక తాలింపు వేసుకోండి. ఎందుకంటే అన్నంకి పట్టుకోదండి లేకపోతే. ఆ మాత్రం వేసుకున్నాను. నాకు పడితే ఇంకొంచెం వేసుకుంటాను. పుల్లగా ఉంటుంది రసం మామిడికాయలు అయితే. మీకు ఇక్కడ నేను రసం మామిడికాయలు అని ఎందుకు చెప్పానంటే ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క పులుపుదనం ఉంటుంది. రసం మామిడికాయ అయితే మీరు తక్కువ పులుపు ఎక్కువ పులుపు ఉంటుంది. సో దట్ మీరు తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది స్టోర్ చేసుకోవడానికి కూడా మనకు పెద్ద ప్లేస్ పట్టదు. అది 4-5 రసం మామిడికాయలు మనం తురిమి పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం వస్తుందండి. అదే ఇంకా పులుపు తక్కువ ఉన్నాయి అయితే ఎక్కువ మీరు ఆ తురుము చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను రసం మామిడికాయలు అని చెప్పాను. మీకు ఏది అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు. మామిడికాయ తురుము వేసి కలుపుకుంటున్నాను. అదిగోండి అలా కలుపుకున్నాక దాంట్లో కొంచెం నేను తాలింపు వేసుకున్నాను. నేను ముందుగా ఎందుకు కలుపుకున్నాను అంటే మీకు నేను ఒక 2 స్పూన్స్తో అలా డైరెక్ట్గా వేసాను కదా. ఆ వేసిన దాని మీద వేడివేడి తాలింపు వేసినప్పుడు అది ఉడికిపోతుంది. అది ఉడికిందంటే మీకు అసలు కలవదండి. మీరు ఎలాగైనా ట్రై చేసి చూడండి. మీరు తాలింపులో మామిడికాయ తురుము వేసుకున్నారంటే అన్నంలో కలవదు. అది ఉండలుగా ఉండిపోతుంది. ఆ మనకి నోట్లోకి తగిలినప్పుడు అంత పులుపు మనం భరించలేము. దానికోసం మీరు అన్నాన్ని ఇలా విడివిడిగా కలుపుకుంటేనే మీకు బాగుంటుంది. ఇలా చేత్తో కలిపేసుకోండి. ఎక్కడ ఉండలు లేకోకుండా చక్కగా అన్నాన్ని కూడా కలిపేసుకోండి. చేత్తో కలుపుకోండి. మనకి దేవుడు చేతులు ఇచ్చాడు. అందరూ ఏదో చేత్తో కలుపుకుంటే అన్హైజీనిక్ అవి ఇవి అంటున్నారు, కానీ ఇండియన్స్ చేత్తోనే కలుపుకుంటారు. చేత్తో కలుపుకుంటేనే ఆ రుచి వస్తుంది. మీకు అది తెలుస్తుందో లేదో. ఎందుకంటే చక్కగా పచ్చిమిరపకాయలు అవి మనం నలిపినట్టుగా చేసేస్తాం కదా, చక్కగా అన్నానికి పట్టుకుంటుంది. గరిటెతో ఏం కలుపుకుంటామండి. అందరూ అంటారు కానీ గరిటెతో కలపాలి, అలా చేయాలి ఇలా చేయాలని. మన చేతులు చాలా శుభ్రంగా ఉంటాయి. మనం వంట అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాం. మన చేతికి బ్యాక్టీరియా ఉంటే మన పిల్లలందరూ సఫర్ అవుతారని మనం అట్లా చేతులు అన్హైజీనిక్గా పెట్టుకొని చేస్తామండి? చెయ్యం కదా. మంచిగానే చేస్తాం. మనం మంచిగానే ఉంటాము, నీట్గా ఉంచుకుంటాం. చేతులు పద్దాకలు హ్యాండ్ వాష్ చేసుకుంటాం. ఇంకేం బ్యాక్టీరియా ఉంటుంది మన చేతులకి. చక్కగా చేతితో కలుపుకోండి. పులిహోర అది చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. ఎంత టేస్టీగా అంటే మీరు నిమ్మకాయ పులిహోర ఆర్ఎల్స్ చింతపండు పులిహోర కన్నా కూడా మామిడికాయ పులిహోర రుచి చాలా బాగుంటుంది. ఒక్కసారి అలవాటు పడి చూడండి, ఇంకా రుచి మర్చిపోలేరు. మీకు ఇది చాలా ఈజీ కూడా. అన్నిటికీ ప్రెప్ చేసుకోవాల్సిన పని ఉండదు. లైక్ చింతపండు పులిహోరకి చాలా మీల్ ప్రెప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు కదా, ఈజీగా ఉంటుంది. మామిడికాయ తురుము పెట్టేసుకోండి, చక్కగా తాలింపు వేసుకొని కలిపేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ మామిడికాయ పులిహోర రెడీ. చూడండి ఎంత రుచిగా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. నాకు చాలా సపోర్ట్ కావాలి మీ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.